తన ఆస్తి కోసం పార్టీ ఉనికి కోసమే రోడ్డెక్కి పోరాటం చేస్తానని వైఎస్ జగన్ అంటున్నాడని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు చూసి వైఎస్ జగన్ ఆందోళనలో ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. గత 5 నెలల కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో విఫలమైంది, ప్రభుత్వం అన్ని విభాగాల్లో విఫలమైందని చెప్పేసి ప్రతిపక్ష నేత అదే గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. అలాగే 9వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వ వైఫల్యం మీద రోడ్డు ఎక్కుతాం, ధర్నాలు చేస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి. దీని మీద మనతో మాట్లాడడానికి అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి జగన్ ఆరోపిస్తున్నారు, అలాగే రేపు రోడ్డు ఎక్కి కూడా ధర్నాలు చేయడానికి పిలుపుని కూడా ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది ఆయన పార్టీ ఉనికి కోసం ఆరాటం, ఆయన ఆస్తుల కోసం పోరాటం. అంతకు మించి ప్రజల కోసం పోరాటం చేసేది జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు. ఇంకొకటి, రోడ్డు ఎక్కుతాను అంటే మొన్నటిదాకా ఆయన రోడ్డు ఎక్కడానికి గోతులతో ఉండే, ఇవాళ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం కాబట్టి ఆయన హాయిగా రోడ్ల మీద ప్రయాణం చేయొచ్చు అనే ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నాడు. ఆయన రోడ్డు ఎక్కడం కూడా ఉపయోగం. ఆయన ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయో ఆయన వచ్చి పరిశీలన చేసుకోవచ్చు. ఇంకొకటి, రైతుల కోసం పోరాటం చేస్తా అన్నాడు. ఇవాళ మీడియా ప్రతినిధులు ఏ రైతు దగ్గరికైనా వెళ్ళండి, ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుస్తుంది. 24 గంటల గడవక ముందు సీఎంఆర్ ధాన్యం డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతా ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేసిందో, మద్దతు ధర ఇచ్చిందో, ఆ మద్దతు ధర తగ్గించి 300-400 రూపాయలు తగ్గించి రైస్ మిల్లర్స్ కొనుగోలు చేసేవారు. ఇవాళ 70-80 రూపాయలు పెంచి కొంటున్నారు. అందువల్ల రైతు చాలా ఆనందంగా ఉన్నారు. అటువంటి రైతుల గురించి పోరాటం చేస్తానంటాడు. ఆయన ఉనికి లేదు, ఉనికి కోల్పోతా ఉన్నారు. ఆ ఉనికి కోల్పోతున్న పరిస్థితిలో ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు దూరం అయ్యారు, 3 ఎమ్మెల్సీలు దూరం అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా అదే తోవ తొక్కుతా ఉన్నారు. కనీసం ఉన్న రాజ్యసభ సభ్యుల్ని, ఉన్న శాసనసభ్యుల్ని, ఉన్న శాసనమండలి సభ్యుల్ని కాపాడుకోవాలంటే ఏదో ఒక కార్యక్రమం చేస్తే కొంతవరకు పార్టీ ఉనికి కాపాడుకోగలుగుతామనే ఒక ఆలోచన. ఒక పక్క దొంగ ఆస్తుల కోసం, అక్రమార్జనంగా సంపాదించిన ఆస్తుల కోసం ఆ కుటుంబం పోరాటం చేస్తూ ఉంది. మరీ వింతైన విషయం, అసలు రాజకీయాల్లో కానీ బయట కానీ పిత్రార్జితాలు, స్వార్జితాల కోసం కుటుంబ సభ్యులు వంతులాడుకోవడం, పోరాటం చేసుకోవడం చూసాం. ఇవి ప్రజల ఆస్తులు, ప్రజలకు చెందాల్సిన ఆస్తులు, సిబిఐ ఈడీ సీజ్ చేసిన ఆస్తులు. వాటి కోసం సోదర సోదరీమణులు ఇద్దరు గొడవలు పడ్డం, దానికేమో విట్నెస్ తల్లి గారు ఈ ఆస్తులు ఎలా పంపిణీ చేయాలని తండ్రి గారు ఒక ఎంఓఈ ఎంటర్ చేయడం, ఏ కుటుంబమో అర్థం కాని పరిస్థితి. ఇటువంటివన్నీ ఆయనకు ఉండి ఆ ఒత్తిడిలో రకరకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది, రకరకాల మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఆయనకి ముఖ్యమంత్రిగా ఉండగానే క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమీ అర్థం కాల. ఇవాళ ప్రతిపక్షం అనకూడదు ఆయన, ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా పుడివెందుల ఎమ్మెల్యే గారికి అసలు క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవాళ ఇంకా అసలు అర్థం కావటంలా. ఇవాళ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వరకు ఇంకా వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడంతో పాటు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అమలుపరచడం కోసం ఇవాళ రోడ్లు బాగు చేయడం, కాలువలు బాగు చేయడం, రైతుల బకాయిలు తీర్చడం, ఒక పక్క రైస్ మిల్లర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కానీ, ఈ బకాయిలు జగన్మోహన్ రెడ్డి ఏవైతే బకాయిలు పెట్టి వెళ్ళాడో ఆ బకాయిలన్నీ తీర్చడం, వాటితో పాటు పెన్షన్లు ఏ విధంగా సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం, సిలిండర్ల పథకం, రేపు రాబోయే రోజుల్లో మిగిలిన కార్యక్రమాలన్నీ సూపర్ 6లో ఏవైతే అమలు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, 2019 మీరు అధికారం చేపట్టిన తర్వాత మీరు ఇచ్చిన నవరత్నాలు, మీరు హామీలు ఇచ్చిన నవరత్నాలు ఎంతకాలానికి అమలుపరిచారు? మీరు ఇచ్చిన పెన్షన్ హామీ 5 సంవత్సరాలు పూర్తయితే కానీ 3,000 కాల. ఆ పరిస్థితులు గ్రహించండి. ఎందుకోసం ఇటువంటి మాటలు మాట్లాడతారు? మీ ఉనికి కోసం మీరు పోరాడుకోండి, మీ కుటుంబంతో మీ పోరాటం చేసుకోండి తప్పించి ప్రజలను ఇన్వాల్వ్ చేయొద్దని హెచ్చరిస్తా ఉన్నాం. కనీసం స్థానిక సర్పంచ్కి ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ఛాన్స్ లేదు. ఏదున్నా దంపతులు ఇద్దరే చెయ్యాలి. ఇవాళ ఆ విధంగా కాదు, మా కూటమంతా కలిసి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళకి ప్రాధాన్యం చేస్తూ ఉన్నాం. వాళ్ళ తర్వాత కూటమి పెద్దలు కార్యక్రమంలో పాల్పంచుకుంటాను. దానితో వాళ్ళందరూ కూడా మా పక్షాన్నే ఉన్నారని మీకు చెప్తా ఉన్నా. ఇది
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంది. ఏదైతే వైఎస్ జగన్ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ రోడ్డు ఎక్కుతానంటున్నారు. అయితే కొంతలబడ్డ రోడ్లు పూడ్చాము, ఇప్పుడు స్వేచ్ఛగా తిరగొచ్చని కూడా ఆయన ఎతువు పలికారు. అదే టోటల్గా చూసినట్లయితే కుటుంబ ఆస్తులు ఇక్కడ విడదీసుకోవడానికే తీరిక లేని పరిస్థితుల్లో ఒకరొకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులను కూడా దోసేసుకునే పరిస్థితి జగన్ ఉంటే ప్రజలు రోడ్ల మీద వచ్చి ఏం చెప్తారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. అనపర్తి నియోజకవర్గంలో చూసినట్టయితే మొత్తం కూటమి అంతా కూడా ఒక సమైక్యంగా ఒక సంఘీభావంతో ముందుకెళ్తున్నాం. ఏ అభివృద్ధి పని అయినా సరే మొత్తం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారంలో ప్రాధాన్యత క్రమంలో అవి చేస్తామని చెప్పి ప్రధానంగా కాకినాడ ఏదైతే వేమగిరి కెనాల్ రోడ్డు ఉందో దీన్ని త్వరగా పూర్తి చేసేందుకు, గుంతలన్నీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికీ కొంత పనులు పూర్తయిందని చెప్తారు. అలాగే గ్రామీణాభివృద్ధిలో చూసినట్లయితే అన్ని గ్రామ పంచాయతీలకి నిధులు ఇచ్చి మొత్తం సర్పంచ్లు ఇతర పార్టీలకి అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచ్ అయినప్పటికీ కూడా అక్కడ కొబ్బరికాయలు వాళ్ళతో కొట్టించి అక్కడ పనులు చేయించామని చెప్పి వారు కూడా కూటమితోటి నడుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, అనపర్తి నుంచి. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.